హలో అండి, గుడ్ మార్నింగ్. నేను ఇవాళ పైనాపిల్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. నేను మార్నింగ్ ఎవ్రీడే నాకు హెల్త్ కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది, బాగుండట్లేదు. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక 5 days అలా పైనాపిల్ జ్యూస్ చేసుకొని తాగుదాం అనేసి అనుకున్నాను. నాకు పైనాపిల్ జ్యూస్ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. నేను ఒక 2-3 years బ్యాక్ కూడా ఇలానే చేశాను, కోవిడ్ టైంలో. అప్పుడు కూడా జ్యూసెస్ బాగా తాగాను. చాలామంది అంటారు జ్యూసెస్ ఎక్కువ తాగడం మంచిది కాదు, షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అని అంటారు. అది నిజమేనండి, నేను ఒప్పుకుంటాను. కాకపోతే నేను ఎవ్రీడే ఏం జ్యూస్ ఇలా చేసుకొని తాగను. నాకు ఎప్పుడైతే హెల్త్ బాగాలేదు అనిపిస్తుందో, కొంచెం అన్ఈజీగా లైక్ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయినట్టుగా అనిపిస్తుంటుందో, అలాంటి టైంలో మాత్రమే నేను జ్యూసెస్ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. అది నాకు హెల్ప్ అవుతుంది అలాంటి టైంలో. సో ఇప్పుడు ఇలా నేను సన్నగా కట్ చేశాను కదా, వీటిని అన్నిటిని ఇలా జస్ట్ నేను ఎంతైతే పైనాపిల్ తినగలుగుతానో జ్యూస్ చేసుకోకుండా అంతే క్వాంటిటీని యూస్ చేశాను. సో ఇంకా నేను తినే బదులు డైరెక్ట్గా జ్యూస్ చేసుకొని తాగేస్తాను మార్నింగ్ పూట. చాలా హెల్ప్ అవుతుందండి. ఇది సెంటర్లో పడేయడమే. ఇంకా దీంతోపాటు కొద్దిగా జింజర్ మంచిది, వాతం ఉంటే పోతుంది అంటారు కదా, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా చేస్తుంది. సో ఇలా సన్నగా స్లైసెస్ చేసేసి ఇందులో కొంచెం వేయడం అంతే, ఎక్కువ ఏం అవసరం లేదు. ఎందుకంటే నాది పైనాపిల్ స్వీట్గా లేదు, కొంచెం పులుపు ఎక్కువ ఉంది, అందులో సి విటమిన్ ఉంది. యాక్చువల్గా పైనాపిల్లో సి విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, అలాగే మన బోన్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ బాగా తక్కువ చేస్తుంది పైనాపిల్. ఎప్పుడైనా సరే మనం జ్యూసెస్ మార్నింగ్ టైంలో తాగామనుకోండి, ఎక్కువ తాగొద్దు. జస్ట్ అలా ఒక గ్లాస్, షుగర్ ఏం వేయను నేను ఇందులో. ఇది ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. యాడ్ చేశాక ఈ గ్లాస్ నిండా వస్తుందండి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను కాబట్టి ఈ గ్లాస్ నిండా వస్తుంది. నేను ఇంత తాగగలుగుతాను. కొందరు ఏంటంటే పుల్లగా ఉంది, కొంచెం వగరు కూడా ఉంటుంది కదా పైనాపిల్, స్వీట్గా లేని పైనాపిల్, సో తాగలేరు. ఇందులో ఇంతవరకు హాఫ్ వరకు తాగినా పర్వాలేదు. అలా 5 days బదులు 6-7 days మీరు డిఫరెన్స్ చూస్తారండి బాడీలో. ఓకేనా? ఫాలో.